హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో కొన్ని పనులు మనం చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో బేబీని హార్మ్ చేస్తూ ఉంటాయి అండ్ బేబీ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది. దాని తర్వాత బేబీని ఎదిగే బిడ్డని ఎదగకుండా మనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ అనేవి చెయ్యకూడదు. అండ్ కొన్ని పర్టికులర్గా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్లెట్స్ అనేవి పర్టికులర్గా మీరు వేసుకోవాలి, కొన్ని రకాలవి. సో ఇవి వేసుకోకుండా నేను ఫుడ్ ఐటమ్ బాగా తింటున్నాను కదా అనుకుంటే మాత్రం బేబీ ఇబ్బంది పడుతుంది అండ్ బేబీ గ్రోత్ తగ్గిపోతుంది. ఆపరేషన్ టైంకి మనకి బ్లడ్ సరిపోదు అండ్ బేబీ గ్రోత్ బాగోదు. లంగ్స్ కూడా ఓపెన్ అవ్వడానికి కొన్ని మెడిసిన్ ద్వారా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మిస్టేక్స్, అంటే ఇవన్నీ ఓపెన్ అవ్వకుండా అండ్ బ్లడ్ సరిపోకుండా గ్రోత్ బాగుండకుండా ఉండాలంటే మనము ఫస్ట్ నుంచి కూడా కొన్ని మెడిసిన్ అనేది అవాయిడ్ చేస్తాము. సో ఇలా వాళ్ళకి అలా అయ్యింది అని అంటే మనం మెడిసిన్ వేసుకోకపోవడం వల్లనే జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మొత్తానికి మెడిసిన్ అవాయిడ్ చేయకూడదు. కొన్ని ఉంటాయి వేసుకునేవి, అవి ఏంటివి అండ్ ఇవి వేసుకుంటే బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అండ్ వేసుకోకపోతే కలిగే నష్టాల గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 3rd మంత్ నుంచి మనకి ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇది మీరు ఫుడ్ ఐటమ్స్లో ఎంత తీసుకున్నా కానీ ఆ క్వాంటిటీ అనేది సరిపోదన్నమాట. సో మీకు కరెక్ట్గా పర్టికులర్గా తెలుసు, నేను ఇంత తీసుకుంటే ఇంత వస్తుంది ఫోలిక్ యాసిడ్ అనేది తెలిస్తే మాత్రం రోజు అవి తినగలిగితే మాత్రం మీరు తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని మీరు అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది బేబీ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది, బేబీ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా బేబీకి ఎదుగుదల బాగుండాలి అండ్ మైండ్ మెచ్యూరిటీ అంతా కూడా బాగుండాలి అండ్ బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి, అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా బేబీ పుట్టాక కూడా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే మాత్రం ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో వేసుకోవాలి. చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి బాగా వేసుకుంటారు ట్యాబ్లెట్స్, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి వేసుకోరు. సో అందుకు అవాయిడ్ చేయకుండా ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని మీరు ఖచ్చితంగా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్. ఐరన్ ట్యాబ్లెట్ కూడా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనము ఫుడ్ ఐటమ్స్, జ్యూసెస్ ఇవన్నీ బాగా తాగుతూ ఉంటాం, కానీ ఒకానొక సందర్భంలో మనకి వాటి మీద గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అండ్ తాగబుద్ధి వేయదు. ప్రెగ్నెన్సీలో ఈ టేస్ట్లన్నీ కూడా నచ్చవు. సో అందుకు మీరు ఐరన్ ట్యాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వేసుకోవాలి. సో నేను కొద్ది రోజులు మానేశాను అనమాట 3rd ప్రెగ్నెన్సీ అప్పుడు. సో నాకు ఎనిమియా ప్రాబ్లం వచ్చింది. ఆఫ్టర్ డెలివరీ టైంలో కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. ఆఫ్టర్ డెలివరీ కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ అనేది మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. మీకు బ్లడ్ తక్కువ అవ్వకుండా బ్లడ్ కరెక్ట్గా సరిపోతూ ఉంటుంది. దీంతో పాటు మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ అయినా సరే అది తీసుకొని మళ్ళీ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. సో తీసుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఐరన్ ట్యాబ్లెట్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి. చాలామంది ఐరన్ ట్యాబ్లెట్ నేను వేసుకోవట్లేను, వామిటింగ్ అవుతుంది అంటున్నారు. నాకు కూడా వామిటింగ్ అయ్యేది, కాకపోతే ఫుడ్ తీసుకోవడానికి ఒక 1/2 అవర్ ముందు లేదా 1 అవర్ ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకొని మీరు ఫుడ్ అనేది తీసుకుంటే ఇలాంటి వామిటింగ్ సెన్సేషనే ఉండదు. సో ఖచ్చితంగా పడుతుంది ట్యాబ్లెట్, యూస్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకొక ట్యాబ్లెట్ ఏంటంటే కాల్షియం. ఈ కాల్షియం కూడా మీరు కంపల్సరీ ప్రెగ్నెన్సీలో వేసుకోవాలి. సో బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ మీకు కూడా డెలివరీ అయిన తర్వాత బ్యాక్ బోన్ మొత్తం కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి పెయిన్ రాకుండా మీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నా, బేబీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, బేబీ గ్రోత్ బాగుండాలన్నా కాల్షియం ట్యాబ్లెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో ఖచ్చితంగా యూస్ చేసి బేబీ ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఈ 3 ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీని ఇబ్బంది పెట్టే విషయాలు ఈ 3, అంటే మీరు బేబీ గ్రోత్ అవ్వకుండా ఆపేలాగా చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తేనే మీ బేబీ ఫ్యూచర్లో బాగుంటుంది అండ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కూడా బాగుంటుంది. గ్రోత్ కూడా వీక్స్ వైజ్గా తగ్గట్టుగా వెయిట్ వస్తూ ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చూసినా కానీ మర్చిపోకుండా వేసుకోవాలి అనేసి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకా ఏదన్నా మీరు కామెంట్స్ పెడితే దాన్ని తీసుకొని నేను వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.